హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న అమర్దీప్ చౌదరి ఐ డ్రీమ్ ధనుష్తో అయితే ఇంటర్వ్యూ అయితే ఇచ్చారనమాట. అందులో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీరు ముగ్గురు కూడా గేమ్ కలిసి ఆడారు అని తను చెప్పినప్పుడు, ఎందుకయ్యా ప్రతిసారి అందరూ ముగ్గురు కలిసి ఆడారు అని అంటూ ఉన్నారు. ఎస్, మేము ముగ్గురం కలిసి ఆడాము, నేను సగర్వంగా ఒప్పుకుంటున్నాను కదా. సో మా ముగ్గురిని వదిలే ఇంకెవరు కలిసి ఆడలేదా అంటూ శివాజీ గారిని ఉద్దేశించి వాళ్ళ ముగ్గురు ఇంకే ముగ్గురు కలిసి ఆడలేదా అంటూ తనైతే మాట్లాడడం జరిగిందనమాట అమర్దీప్ చౌదరి. మేము ముగ్గురం కూడా బయట నాకు తెలిసి పెద్దగా ఎవరు మాకు తెలియలేదు, మాకు ఎవరు తెలియదు. కొంతవరకు ఒక కంటెస్టెంట్ ఏవైతే ప్రియాంక జరిగినారో ఆ అమ్మాయి నేను కొంచెం ఒక సాంగ్ ద్వారా, ఒక ప్రైవేట్ సాంగ్ ద్వారా కలిసాము. సో తద్వారా ఆమె తెలుసు. ఇంకా శోభ అంటే నాకు ముందుగా కొంతవరకు తెలుసు, కానీ అంత మంచి బాండింగ్ అయితే లేదు. ఎప్పుడైతే హౌస్లోకి వెళ్ళామో శోభ కెప్టెన్సీ చేయడం విషయంలో నేను ఎక్కువ తనతో కష్టపడి తనను కెప్టెన్ చేశాను. దాని తర్వాత మా బాండింగ్ ఇంకా బాగా బలపడింది. అంతవరకు కూడా శోభ, నేను, ప్రియాంక ముగ్గురం కూడా అంత మంచి ఫ్రెండ్స్ అయితే కాదు, కలిసి ఉన్నాము కానీ అంత మంచి ఫ్రెండ్షిప్ అయితే లేదు. ఆ కెప్టెన్ టాస్క్ అయిపోయిన తర్వాత బాగా మేము కలిసాము అంటూ తనైతే మాట్లాడనమాట. మేము ముగ్గురమే కాదండి, ఎవరు కూడా ఇంకెవరు గ్రూప్గా మారలేదా, ఇంకా ఒక ముగ్గురు కూడా ఆడారు, కాకపోతే మేము వాళ్ళ గురించి చెప్పలేదు, వాళ్ళ గురించి పాయింట్ వైజ్ మేము మాట్లాడలేదు అని తను చెప్పాడనమాట. అలానే ఎవరన్నా మా దగ్గరకు వచ్చి మీరు గ్రూప్గా మారుతున్నారు కదా అంటే మేము ఈజీగా ఒప్పుకుంటున్నాము, కానీ కొంతమంది ఒప్పుకోరు, ఇండివిజువల్గా గేమ్ ఆడినట్టు నటిస్తారు, నటిస్తూనే వాళ్ళు ముగ్గురు కలిసి ఆడారు అంటూ శివాజీ, ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్ గురించి మాట్లాడడం జరిగిందనమాట అమర్దీప్ చౌదరి. ఇంకా కొన్ని షాకింగ్ ఆన్సర్ అయితే తను ఇచ్చారనమాట. నేను ఎప్పుడు కూడా నా స్నేహితులు నేను ముంచను, వాళ్ళని ఎప్పుడు నేను వాళ్ళకి అండగానే ఉంటాను. నేను ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నా, నేను ఫౌల్ గేమ్స్ ఆడినా సరే నేను ఒప్పుకుంటాను, అది నా నేచరు. కొంతమంది అస్సలు ఒప్పుకోరు, వాళ్ళదే కరెక్ట్ లాగా ఫీల్ అవుతూ ఉంటారు. మనం ఏదైనా మాట్లాడడానికి ట్రై చేసినా కూడా మనదే బ్యాడ్, వాళ్ళ పక్క బ్యాడ్ ఉన్నా సరే మందే తప్పు, మందే బ్యాడ్ అయినట్టు వాళ్ళు దాన్ని క్రియేట్ చేసి చెప్తారు అని అంటూ తనైతే మాట్లాడారనమాట. మేబీ వాళ్ళ అనుభవం అయ్యి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ ఆ విధంగా ఉండొచ్చు. నేనైతే ఫౌల్ గేమ్స్ కొన్ని ఆడాను, నేను ఒప్పుకుంటాను, కానీ వాళ్ళు మాత్రం ఒప్పుకోరు, ఎప్పుడు మా ముగ్గురి మీద పడి ఏడుస్తారు అంటూ శివాజీ గారిని ఉద్దేశించి తనైతే చెప్పడం జరిగిందనమాట. సో ఓవరాల్గా అమర్దీప్ చౌదరి చెప్పిన వ్యాఖ్యలపై మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏముంటారు అనేది కామెంట్ మీద తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.